ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, అంశం యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేసే ప్రశ్నావళి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన రోజుల్లో తనను గూర్చి లోకమేమనుకుంటుంది అని శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు ఇచ్చినటువంటి సమాధానం మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువారు, మరి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. యేసుక్రీస్తును గూర్చి మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తును గూర్చి మీరేమనుకుంటున్నారు? ప్రియులరా, దేవుళ్ళలో ఒకడుగా అనుకుంటున్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసుక్రీస్తు దేవుడు అనుకుంటున్నారా? లేక తండ్రి దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు కూడా దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, ముగ్గురు దేవుళ్ళలో యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అనుకుంటున్నారా? లేక యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అనుకుంటున్నారా? వీటన్నిటికీ ఖచ్చితమైనటువంటి సమాధానము, సారాంశంతో కూడిన సత్యము మీకు బహిర్గతం కావటానికి ఈ ప్రశ్నలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రియులరా, ప్రతి ప్రశ్నను పరిశీలించండి, పరీక్షించండి. సమాధానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదవండి. లేఖనాలను దృష్టాంతములుగా పెట్టుకొని ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఖచ్చితమైన సమాధానం మీకు లభిస్తుంది. కనుక ఈ ప్రశ్నలు వినండి, జాగ్రత్తగా పరిశీలించండి. సమాధానం కోసం బైబిల్ను మీరు ధ్యానిస్తే యేసుక్రీస్తును ఎలా అనుకుంటావో నీకు ఒక స్పష్టత వస్తుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇక ప్రశ్నలు మీ ముందుకు తెస్తూ ఉన్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి ప్రశ్న, దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? 2, దేవుడు అద్వితీయుడు అంటే రెండు కానివాడు అని యోహాను 17:3 వచనంలో మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు రెండవ దేవుడు అని ఎలా చెప్పగలం? దేవుడు అద్వితీయుడు అంటే రెండు కానివాడు అని అర్థం. మరి యేసుక్రీస్తు రెండవ దేవుడు అని ఎలా చెప్పగలం? 3వ ప్రశ్న, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం, ఆయన నరపుత్రుడు కాడు అని వ్రాయబడి ఉండగా యేసుక్రీస్తు నరుడయ్యాడు కదా, ఈయనను దేవుడని ఎలా చెప్పగలం? ఒకవేళ చెబితే దేవుడు ఒక్కడే అను వాక్యాలు అబద్ధం చేసిన వారం కామా? ప్రశ్న మరోసారి, సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో ఆయన నరపుత్రుడు కాడు అని వ్రాయబడి ఉండగా యేసుక్రీస్తు నరుడయ్యాడు. మరి ఈయనను దేవుడని ఎలా చెప్పగలం? ఒకవేళ చెబితే దేవుడు ఒక్కడే అను వాక్యము అబద్ధం చేసిన వారం కామా? 4వ ప్రశ్న, నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనం, ఇదిగో ఫరోకు దేవునిగా నియమించి తిని అని డైరెక్ట్గా దేవుడు చెప్పిన వాక్యాన్ని చూస్తాం. అలాగే క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తును దేవునిగా నియమించినాను అని దేవుడు చెప్పినటువంటి స్టేట్మెంటు ఎందుకు రాయబడలేదు? నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో ఫరోకు దేవునిగా నియమించి తిని అని దేవుడు డైరెక్ట్గా చెప్పినటువంటి వాక్యం మనం చూస్తాం. అలాగే క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తును దేవునిగా నియమించాను అని దేవుడు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పినటువంటి మాట ఎక్కడ వ్రాయబడి ఉంది? 5వ ప్రశ్న,
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. కనుక యేసుక్రీస్తు కూడా దేవుడే అనవచ్చా? అంటే ఇద్దరు దేవుళ్ళు అవుతారు. అప్పుడు దేవుడొక్కడే అని వ్రాయబడిన వాక్యాలన్నీ అబద్ధాలు కావా? ఒక చోట ఒక రీతి, మరొక చోట మరొక రీతిగా వాక్యాలు ఉంటాయా? ఆలోచించండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది కనుక యేసుక్రీస్తును కూడా దేవుడే అనవచ్చా? ఒకవేళ అంటే ఇద్దరు దేవుళ్ళు అవుతారు. అప్పుడు దేవుడొక్కడే అని వ్రాయబడిన వాక్యాలన్నీ అబద్ధాలు కావా? ఒక చోట ఒక రీతి, మరొక చోట మరొక రీతిగా వాక్యాలు ఉంటాయా? ఆలోచించండి. 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వ్రాయబడినట్టుగా అందరికీ కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అని ఎందుకు వ్రాయబడలేదో ఆలోచించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో స్ట్రైట్గా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వ్రాయబడినట్టుగానే అందరికీ కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే అని ఎందుకు వ్రాయబడలేదు? 7వ ప్రశ్న. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం నుంచి 35 వచన వాక్యాలలో యేసుక్రీస్తు తాను దేవుడనని చెప్పుకున్నాడా లేక దేవుని కుమారుడనని చెప్పుకున్నాడా? ప్రశ్న మరోసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం నుంచి 35 వచనాలలో యేసుక్రీస్తు తాను దేవుడనని చెప్పుకున్నాడా లేక దేవుని కుమారుడనని చెప్పుకున్నాడా? ఆలోచించండి. 8వ ప్రశ్న. తాను దేవుడనని చెప్పుకున్నాడు అని యూదులు అన్నది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమే అయితే ఏ వాక్యాధారాలను బట్టి మనం చెప్పొచ్చు? కాదు వారు చెప్పింది అబద్ధమే అని చెప్పాలి అని అంటే అందుకు వాక్యాధారాలు ఏమిటి? ప్రశ్న మరోసారి. తాను దేవుడనని చెప్పుకున్నాడు అని యూదులు అన్నది నిజమా అబద్ధమా? ఒకవేళ నిజమైతే ఏ వాక్యాధారాలను బట్టి మనం చెప్పొచ్చు? కాదు వారు చెప్పింది అబద్ధము అని చెప్పడానికి గల వాక్యాధారాలు ఏమిటి? 9. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఈయన సర్వాధికారి అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమేన్ అని చెప్పిన పౌలు గారు నిరంతరము తన పత్రికలలో ఎవరిని స్తుతించాడు? తండ్రి అయిన దేవుని స్తుతించాడా లేక యేసుక్రీస్తును స్తుతించాడా? నిరంతర స్తోత్రార్హుడు ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన యేసుక్రీస్తా? ప్రశ్న మరోసారి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఈయన సర్వాధికారి అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమేన్ అని చెప్పిన పౌలు గారు నిరంతరము తన పత్రికలలో ఎవరిని స్తుతించాడు? తండ్రి అయిన దేవునినా లేక యేసుక్రీస్తునా? నిరంతర స్తోత్రార్హుడు ఎవరు? తండ్రి అయిన దేవుడా, కుమారుడైన యేసుక్రీస్తా? 10. పౌలు గారు తన పత్రికలలో ఎవరికి స్తుతులు చెల్లించమని సంఘానికి చెప్పాడు? తండ్రి అయిన దేవునికా లేక యేసుక్రీస్తుకా? ప్రశ్న మరోసారి. పౌలు గారు తన పత్రికలలో ఎవరికి స్తుతులు చెల్లించమని సంఘానికి చెప్పాడు? తండ్రి అయిన దేవునికా లేక యేసుక్రీస్తుకా? 11. తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఈ వాక్య భాగాలలో మహాదేవుడు అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడా, యేసుక్రీస్తా? తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మహాదేవుడు అనగా ఎవరు? తండ్రి అయిన దేవుని గూర్చి పౌలు గారు అన్నారా లేక యేసుక్రీస్తుని గూర్చి అన్నాడా? 12వ ప్రశ్న. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును అని వ్రాయబడి ఉన్నది కదా. యేసుక్రీస్తును తండ్రిగా అనుకొని స్తుతించమని ఆ వాక్యం చెబుతుందా లేదా? వ్యక్తి మరియు పేరు ఒక్కటేనా లేక వ్యక్తి వేరు పేరు వేరా? ప్రశ్న జాగ్రత్తగా గమనించండి.
యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడును అని వ్రాయబడి ఉన్నది కదా. యేసుక్రీస్తును తండ్రిగా అనుకొని స్తుతించమని ఆ వాక్యం చెబుతుందా? మరొక మాట ఏంటంటే వ్యక్తి మరియు పేరు ఒక్కటేనా? వ్యక్తి వేరు, పేరు వేరా? 17వ ప్రశ్న, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలలో జ్ఞానులు శిశువును పూజించిరి అని వ్రాయబడినందున వారి వలె క్రైస్తవులు కూడా యేసుక్రీస్తును ఆరాధించమని బైబిల్ చెప్పిందా? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలలో జ్ఞానులు శిశువును పూజించిరి అని వ్రాయబడినది కదా. వారి వలె క్రైస్తవులు కూడా యేసుక్రీస్తును ఆరాధించమని బైబిల్ చెప్పిందా? 14, యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించమని చెప్పాడు? తననా, తండ్రినా? యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించమని చెప్పాడు? తననా, తండ్రినా? 15వ ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు చేసినది ప్రామాణికమా? యేసుక్రీస్తు చెప్పినది ప్రామాణికమా? తూర్పు దేశపు జ్ఞానులు చేసినది క్రైస్తవులకు ప్రామాణికమా? యేసుక్రీస్తు చెప్పినది ప్రామాణికమా? 16వ ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు దేవుళ్ళలో ఒక దేవుడని భావించి పూజించారా, లేక ధర్మశాస్త్రంలోని లేఖనాలు తెలిసిన వారై యేసుక్రీస్తును పూజించారా? తూర్పు దేశపు జ్ఞానులు దేవుళ్ళలో ఒకడని గొప్పవాడని భావించి పూజించారా, లేక ధర్మశాస్త్రంలోని లేఖనాలు తెలిసిన వారై యేసుక్రీస్తును పూజించారా? 17, మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వాక్యాలలో స్త్రీలు భయంతోనూ మహా ఆనందముతోనూ యేసుకు మ్రొక్కిరి అని వ్రాయబడి ఉన్నది. అదే రీతిగా అపోస్తలులందరూ ప్రతిదినము ఆయనకు మ్రొక్కినట్లు వాక్యాధారం ఉన్నదా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 9-10 వాక్యాలలో స్త్రీలు భయంతోనూ మహా ఆనందముతోనూ యేసుకు మ్రొక్కినట్లు వ్రాయబడి ఉన్నది. అదే రీతిగా అపోస్తలులందరూ ప్రతిదినము ఆయనకు మ్రొక్కినట్లు వాక్యాధారం ఉన్నదా? 18, మ్రొక్కడం అన్నా పూజించడం లేక స్తోత్రించడం అన్నా ఒక్కటా, లేక వేరువేరా? మ్రొక్కడం అన్నా పూజించడం లేక స్తోత్రించడం అన్నా ఈ రెండు పదాలు ఒక్కటా, లేక వేరువేరు పదాలా? 19, క్రైస్తవులు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకునేటప్పుడు సూచనగా 2 చేతులు జోడిస్తారు. అంటే సింబాలిక్గా మొక్కుతారు. అది కూడా స్తోత్రించడంగా భావించవచ్చా? క్రైస్తవులు ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకునేటప్పుడు సూచనగా 2 చేతులు జోడిస్తారు. అంటే సింబాలిక్గా మ్రొక్కుతారు. అది కూడా స్తోత్రించడంగా భావించవచ్చా? 20వ ప్రశ్న, యోహాను సువార్త 20వ అధ్యాయము 28-29 వచనాలలో కూడా తోమా నా ప్రభువా నా దేవా అని యేసుక్రీస్తును అన్నాడు. అలాగే మిగిలిన అపోస్తలులు కూడా నా ప్రభువా నా దేవా అన్నట్లు వాక్యాధారాలు ఉన్నాయా? యోహాను సువార్త 20వ అధ్యాయము 28-29 వాక్యాలలో తోమా నా ప్రభువా నా దేవా అని యేసుక్రీస్తును అన్నాడు. అలాగే మిగిలిన అపోస్తలులు కూడా నా ప్రభువా నా దేవా అన్నట్లు వాక్యాధారం ఉందా? 21, తోమా అన్నది క్రైస్తవులకు ప్రామాణికమని బైబిల్ చెప్పిందా? తోమా అన్న ఆ మాట క్రైస్తవులకు ప్రామాణికమని బైబిల్ చెప్పిందా? 22, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో దైవములు అను మాటకు యేసుక్రీస్తు చెప్పిన భావం ఏమిటి? యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనంలో దైవములు అను మాటకు యేసుక్రీస్తు చెప్పిన భావం ఏమిటి? 25వ ప్రశ్న,
అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్తెఫెను పలకగా, ఆ పలికినటువంటి మాట స్తెఫెను ఆత్మను చేర్చుకున్నది యేసుక్రీస్తా లేక దేవుడా? ప్రశ్న మరోసారి. అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనంలో ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫెను పలికాడు కదా. ఇక్కడ స్తెఫెను ఆత్మను చేర్చుకున్నది ఎవరు? యేసా, దేవుడా? 24వ ప్రశ్న. మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను పలికేవాడు ఎవడు? యేసుక్రీస్తా, దేవుడా? మృతులను సజీవులుగాను సజీవులను మృతులుగాను పలికేవాడు ఎవడు? యేసుక్రీస్తా, తండ్రి అయిన దేవుడా? 25వ ప్రశ్న. యేసు స్తెఫెను ఆత్మను చేర్చుకున్నాడా? అలా వాక్యము వ్రాయబడి ఉన్నదా? యేసుక్రీస్తు స్తెఫెను ఆత్మను చేర్చుకున్నాడా? అలా వాక్యం రాయబడి ఉన్నదా? 26. యేసుక్రీస్తు ఆత్మలను చేర్చుకునే అధికారము కలిగి ఉన్నట్లయితే ఆయన శిలువలో తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? 27. క్రైస్తవులు యేసుక్రీస్తును దేవునిగా నమ్మితే నిత్య జీవమా, దేవుని కుమారుడిగా నమ్మితే నిత్య జీవమా? క్రైస్తవులు యేసుక్రీస్తును దేవునిగా నమ్మితే నిత్య జీవమా, దేవుని కుమారుడిగా నమ్మితే నిత్య జీవమా? 28. బైబిల్ యేసుక్రీస్తును దేవునిగా నిరూపింపబడ్డాడా, దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడా? ప్రశ్న మరోసారి. బైబిల్లో యేసుక్రీస్తు దేవునిగా నిరూపింపబడ్డాడా, దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడా? 29వ ప్రశ్న. క్రైస్తవులు యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలి? దేవునిగానా, దేవుని కుమారుడుగానా? క్రైస్తవులు యేసుక్రీస్తును ఏమని విశ్వసించాలి? దేవుడుగానా, దేవుని కుమారుడుగానా? 30. క్రైస్తవులు హృదయమునందు యేసుక్రీస్తును ఏమని ప్రతిష్ఠించుకోవాలి? దేవుడిగా ప్రతిష్ఠించుకోవాలనా, దేవుని కుమారుడిగా ప్రతిష్ఠించుకోవాలనా? క్రైస్తవులు తమ హృదయముల యందు యేసుక్రీస్తును ఏమని ప్రతిష్ఠించుకోవాలి? దేవుడుగా ప్రతిష్ఠించుకోవాలా, దేవుని కుమారుడిగా ప్రతిష్ఠించుకోవాలా? 31వ ప్రశ్న. క్రైస్తవులు యేసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే రక్షణ వస్తుంది? దేవుడుగా ఒప్పుకుంటేనా, దేవుని కుమారుడుగానా? క్రైస్తవులు యేసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే రక్షణ వస్తుంది? దేవుడుగానా, దేవుని కుమారుడుగానా? 32. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఏమని నియమించాడు? దేవుడుగా నియమించాడా, ప్రభువుగా నియమించాడా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ఏమని నియమించాడు? దేవుడుగా నియమించాడా, ప్రభువుగా రక్షకుడిగా నియమించాడా? 33వ ప్రశ్న. అపోస్తలుడు యేసుక్రీస్తును ఏమని ప్రకటించారు? దేవుడుగా ప్రకటించారా, ప్రభువుగా రక్షకునిగా ప్రకటించారా? అపోస్తలుడు యేసుక్రీస్తును ఏమని ప్రకటించారు? దేవుడిగా ప్రకటించారా, ప్రభువుగా రక్షకునిగా ప్రకటించారా? 34వ ప్రశ్న. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును గూర్చి ఏమని సాక్ష్యమిచ్చాడు? ఈయన కూడా దేవుడుగా ఉన్నాడు అని చెప్పాడా, లేక నా కుమారుడు అన్నాడా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును గూర్చి ఏమని సాక్ష్యమిచ్చాడు? నాలాగే ఈయన కూడా దేవుడు అని సాక్ష్యమిచ్చాడా, లేక ఈయన నా కుమారుడు అని సాక్ష్యమిచ్చాడా? 35. యేసుక్రీస్తును గూర్చి పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటి? దేవుడుగా సాక్ష్యమిచ్చాడా, దేవుని కుమారుడుగా సాక్ష్యమిచ్చాడా? యేసుక్రీస్తును గూర్చి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడిగా సాక్ష్యమిచ్చాడా, దేవుని కుమారుడుగా సాక్ష్యమిచ్చాడా? 36.
యేసుక్రీస్తును గూర్చి సాతాను దాని దూతలు ఏమని పిలిచారు? దేవుడా అని పిలిచారా? దేవుని కుమారుడా అని పిలిచారా? యేసుక్రీస్తును గూర్చి సాతాను దాని దూతలు ఆయనను ఏమని పిలిచారు? దేవుడా అని పిలిచారా? దేవుని కుమారుడా అని పిలిచారా? 37. యేసుక్రీస్తును గూర్చి గబ్రియేలు దూత ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడనా దేవుని కుమారుడనా? యేసుక్రీస్తును గూర్చి గబ్రియేలు దూత ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడనా దేవుని కుమారుడనా? 38. యేసుక్రీస్తు తనను గూర్చి తాను ఏమని చెప్పుకున్నాడు? నేనే దేవుడనని చెప్పుకున్నాడా లేక దేవుని కుమారుడనని చెప్పుకున్నాడా? యేసుక్రీస్తు తనను గూర్చి తాను ఏమని చెప్పుకున్నాడు? నేనే దేవుడనని చెప్పుకున్నాడా దేవుని కుమారుడనని చెప్పుకున్నాడా? యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడుగా సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడుగా సాక్ష్యం ఇచ్చాడా? యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పౌలు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 40. యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన పేతురు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 42. యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన ఫిలిప్పు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 43. యేసుక్రీస్తును గూర్చి అపోస్తలుడైన నతనీయేలు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 44. యేసుక్రీస్తును గూర్చి శిలువాయు తీమోతి ఏమని సాక్ష్యం ఇచ్చారు? దేవుడని సాక్ష్యం ఇచ్చారా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చారా? 45. యేసుక్రీస్తును గూర్చి మగ్దలేనే మరి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడని సాక్ష్యం ఇచ్చిందా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చిందా? యేసుక్రీస్తును గూర్చి బాప్తిసమిచ్చు యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 46. యేసుక్రీస్తును గూర్చి ఆయన సహోదరుడైన యాకోబు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 47. యేసుక్రీస్తును గూర్చి అతని సహోదరుడైన యూదా ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? దేవుడని సాక్ష్యం ఇచ్చాడా దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చాడా? 48. క్రైస్తవులు యేసుక్రీస్తును ఏమని ఒప్పుకోవాలి? ఏమని ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలి? దేవుడని ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలనా దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్తిసం తీసుకోవాలనా? 49. క్రైస్తవుడు యేసుక్రీస్తును ఏమని ఒప్పుకుంటే దేవుని యందు నిలిచి ఉంటాడు? దేవుడని ఒప్పుకుంటే దేవుని యందు నిలిచి ఉంటాడా దేవుని కుమారుడని ఒప్పుకుంటే దేవుని యందు నిలిచి ఉంటాడా? 50. క్రైస్తవుడు యేసుక్రీస్తును ఏమని నమ్ముకుంటే లోకమును జయించగలడు? దేవుడని నమ్ముకుంటే లోకాన్ని జయించగలడు దేవుని కుమారుడని నమ్ముకుంటే లోకాన్ని జయించగలడా? క్రైస్తవుడు యేసుక్రీస్తును ఏమని నమ్ముకుంటే లోకమును జయించగలడు? దేవుడనా దేవుని కుమారుడని ఒప్పుకుంటేనా? ప్రియులారా, ఈ ప్రశ్నలకన్నిటికీ మీరు సమాధానము వెతకండి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి లేఖనాలను దృష్టాంతములుగా పెట్టుకొని పరిశీలించి చూడండి. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం మీరు వెతకగలిగితే సారాంశంతో కూడిన సత్యము మీకు బహిర్గతమవుతుంది. అదే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని రుజువు చేయబడుతుంది. కనుక యేసుక్రీస్తును దేవునిగా నీవు ప్రతిష్ఠించుకుంటే దేవునికి రావాల్సినటువంటి ఘనత నువ్వు పోగొట్టిన వాడవవుతావు.
దేవుడను నేనే, ఆకాశమందైనను భూమి మీదైనను పాతాళమందైనను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పినటువంటి దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారమవుతాం. తద్వారా మనకు తెలియకుండానే మనము ఆజ్ఞను అతిక్రమించిన వారమవుతాం. దానిని బట్టి నిత్య జీవం పోగొట్టుకుంటాం. ఆలోచించండి, ఆలోచించి సత్యాన్ని తెలుసుకొని సత్యమందు జీవించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మీ మనోనేత్రములను వెలిగించునుగాక. ఆమేన్.